కైలాస ప్రాంగణంలో భోళాశంకరుణ్ణి వేద మంత్రోచ్చారణతో అర్చించాల్సిందిగా కీసరగుట్ట శ్రీ వెంకటేశ్వర వేద సంస్కృత పాఠశాల విద్యార్థులను సవనీయంగా కోరుతున్నాం. గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం మేధగోత్యశ్యామరయగుణైవ సువీరం అస్యామవాచమభివాజయంతో శ్యామద్యం నమజరాచరంతే శ్రేష్ఠయ్య విష్ఠభారతాగ్నేద్యుమంతమాభరా వసో పురస్పృహగారయం సశ్మితానస్తన్యతూలోచనస్థా అజరేభిర్యానదద్భిర్యవిష్ఠః పావకః పురుతమః పురోణి పృథూన్యగ్నిరనుజాతి భర్వన్నే ఆయుష్టే విశ్వతో దధతయమగ్నిర్వరేణ్యః పునస్తే ప్రాణ ఆయతి పరాయక్ష్మగో సువామినే. మహాసహస్రావధాని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ గరికపాటి నరసింహారావు గారికి కోటి దీపోత్సవ వేదిక సాదర స్వాగతం పలుకుతోంది. మాతృదేవోభవ. హిందూ ధర్మంలో ఉండే విశిష్టత దేశంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి తెలుగువారి నగరంలో కోటి దీపాల కాంతులతో ప్రకాశిస్తోంది. ఏమిటి సనాతన ధర్మం, హిందూ ధర్మం ప్రత్యేకత అంటే, ఇక్కడ ఎంతమంది మనం ఎన్ని దీపాలు పెడుతున్నామో దేవుడు కూడా అన్ని రూపాలతో వెలుగొందుతాడు అని మనం విశ్వసిస్తాం. ఈవేళ ఆశ్చర్యకరంగా భక్తి టీవీ యొక్క ప్రభావంతో, కోటి దీపోత్సవం యొక్క ప్రభావంతో తెలుగునాట 2 రాష్ట్రాల్లోనూ తెలుగువారు ఉన్నటువంటి ప్రదేశంలో ప్రపంచమంతటా కూడా ఒక కార్తీక మాసమే కాదు 365 రోజులు దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తెలుగునాట మొత్తం ఇదివరకు నాస్తికంగా ఉండే కొంత వాతావరణం కూడా ఆస్తికంగా మారిపోయింది భక్తి టీవీ కారణంగా. ఉదయం లేవగానే పెట్టవలసింది భక్తి టీవీ, చూడవలసింది భక్తి టీవీ. ఆ కార్యక్రమాలు చూడాలి, ఆ ప్రవచనాలు వినాలి, ఆ ప్రత్యక్ష ప్రసారాలు చూడాలి అనేటువంటి ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. అంతే, టీవీలో కార్యక్రమాలు నడపడమే కాకుండా ధార్మిక సమ్మేళనం రూపంలో అపూర్వంగా 11-12 మంది స్వామీజీలని, శిఖరప్రాయులైనటువంటి వారిని పిలిపించి మనకి దర్శనం ఏర్పాటు చేశారు. ఆ పైన తిరుమల మనదే అనే కార్యక్రమంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద భక్తి ప్రపత్తులు పెరిగే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అలాగే 1,00,000 దీపోత్సవంతో మొదలుపెట్టి ఇప్పుడు వరుసగా 4 ఏళ్లుగా దాన్ని కోటి దీపోత్సవంగా పెంచి చేస్తూ ఉన్నారు. ఇంటింటా దీపావళి వెలగడానికి భక్తి టీవీ కారణమవుతోంది. ఇది పెరిగింది అనడానికి ఉత్సవం. మనం ఆశించవలసింది, మనం కోరుకున్నది జరిగింది. కైలాసాధిపతి భక్తి టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, మహానాయకుడి దగ్గర నుంచి భక్తి టీవీలో మంచినీళ్లు మోసేవారి వరకు అందరికీ కైలాసాధిపతి అందించినటువంటి ఆశీర్వచనంగా దీన్ని మనం భావించాలి. భూమి ఆకర్షణ శక్తిని 1000 కిరణాల రూపంలో భూమిని ఆకర్షిస్తూ ఉంటుంది ఒక శక్తి, అదే ఆదిశేషుడు. కాబట్టే బలరాముడికి కృష్ణావతారంలో బలరాముడికి సంకర్షణ అనేటువంటి పేరు వచ్చాయి. అనేక రకాల ఆధ్యాత్మిక రహస్యాలన్నీ ఉన్నాయి. పామైనా, తేలైనా, ఏదైనా అన్నీ భగవత్ స్వరూపాలే. ఒకే ఒక భగవత్ శక్తి అంతటా నిండి ఉంది. అది అనేక రూపాలు ధరిస్తుంది. ఇక్కడ విద్యుత్ శక్తిని మనం చూస్తూ ఉన్నాం. భక్తి టీవీ యాజమాన్యం తుమ్మల నరేంద్ర చౌదరి గారు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు మనం చూస్తూ ఉన్నాం. కలియుగ వైకుంఠం ఇక్కడికి దించేశారు, భూ కైలాసాన దించేశారు అన్నట్టుగా ఏర్పాటు చేశారు. ఆ చుట్టూ ఆ స్వాగత ద్వారాలు అవి చూస్తుంటే మనకేదో ప్రాచీన కాలంలో మాయాబజార్ లాంటి పౌరాణికమైనటువంటి సినిమాల్లో ఎప్పుడైనా స్వర్గాన్ని చూపించాలంటే ఇలాంటి ద్వారాలే ఏర్పాటు చేసేవారు. ఇందాక నుంచి వచ్చి కూర్చుంటే నాకు అక్కడే కూర్చున్నట్టుగా ఉంది అనిపిస్తోంది. వేరే స్వర్గ సుఖాలు ఏమీ అవసరం లేదురా అన్నట్టుగా అంత వైభవంగా అలాగా కోలాటం ఆడుతూ ఆ బృందం వాళ్ళంతా అలా తిరిగి వచ్చారు. ఎక్కడా ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చున్నా క్రమశిక్షణకి లోపం రాలేదు అంటే భక్తి టీవీ యాజమాన్యం యొక్క గొప్పదనం. ఆ సిబ్బందిలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతని భగవత్పరమైన బాధ్యతగా భావించి
సహకరిస్తున్నటువంటి గొప్పదనం అండి. నిజంగాను ఇవాళ ప్రతి ఏటా ప్రతి ఇంట్లో మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఇది. భక్తి టీవీ వచ్చాక మన జీవితాలు ఎలా మారాయి. ఇవాళ మన రోజువారీ మాటల్లో, మన ఇళ్లల్లో మాట్లాడుకునే మాటల్లో పూర్వం రామాయణ భారతాల ప్రసక్తి వచ్చేది. ఇవాళ భక్తి టీవీ ప్రసక్తి వస్తుంది. టీవీలో ఎలా చెప్పారు, భక్తి టీవీలో ఎలా చెప్పారు, భక్తి టీవీలో ఎలా చెప్పారని. అంతగా తెలుగువారి పలుకుబడిలో ఒక గోంగూర పచ్చడి, ఒక ఆవకాయ లాంటివి ఎలా పదార్థాలు అయిపోయాయో, కలగలిసిపోయాయో, భక్తి టీవీ ఆ రకంగా తెలుగువారి జీవితాల్లో కలగలిసిపోయింది ఇవాళ. అందుకని మన హిందూ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి ఎందుకు విశిష్టత ఇంత పని చేస్తున్నారు. ధర్మం యొక్క విశిష్టత ఏమిటి అంటే భయం పోగొట్టడం కోసం, భక్తి కలిగించడం కోసం ఎన్ని ఉపాయాలు చేస్తారో మీరు ఆలోచన చేయండి. అవన్నీ కూడా మనలో ఉండే భయాన్ని పోగొట్టాలి, భక్తిని కలిగించాలనేటువంటి ఉద్దేశంతోనే. అలాగే ఇవాళ 1,000,000 దీపాలు ఏర్పాటు చేసుకోబోతున్నాం. త్వరలో యతీశ్వరులు రాబోతూ ఉన్నారు. వారు ఇక్కడ అఖండ దీపారాధన చేయగానే మనమంతా 1,000,000 దీపాలు పెట్టుకుంటాం. ఏమిటి దీపం రహస్యం? దీపం వెలిగించేటప్పుడు మనం తప్పనిసరిగా చదవాల్సిన శ్లోకం, దాని అర్థాన్ని గమనిస్తే దీపం ఎంత ప్రయోజనకరమో, ఎంత ప్రతిభావంతమో అర్థమవుతుంది. దీపం జ్యోతిః పరం బ్రహ్మ, దీపం సర్వతమోపకం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీప నమోస్తుతే అని ఇప్పుడే కాదండి, ఈ రోజే కాదండి, ఈ 15 రోజుల ఉత్సవాల సంరంభాన్ని మీరు మనస్సులో పెట్టుకుని ప్రతిరోజు మీ ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ శ్లోకం చదువుకోవాలి. మరి భక్తి టీవీ 1,000,000 దీపోత్సవ వేదిక ద్వారా సర్పదోష పరిహార పూజల్ని మనం చేసుకోబోతున్నాం. ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నో దివిశ్చేదసాదనో శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతో శ్రీమహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వేదమాతస్య వర్తని మురారుస్వస్య బృహతః వేదాయే అధ్యాసాతే శ్రీవేదపురుషాయ నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం నాగరాజాయ నమః. 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 ఈ నామాన్ని చెబుతూ ఒక్కొక్క అక్షతలు మీరు ఆ పుట్ట దగ్గర పూజ చేస్తూ ఉండండి అమ్మా. ఓం నాగరాజాయ నమః. ఓం భవాయ దేవాయ నమః. ఓం నాగరాజాయ నమః. ఓం శర్వాయ దేవాయ నమః. నాగరాజాయ నమః. ఈశానాయ దేవాయ నమః. నాగరాజాయ ఓం పశుపతయే దేవాయ నమః. నాగరాజాయ నమః. రుద్రాయ దేవాయ నమః. ఓం నాగరాజాయ నమః. రుద్రాయ దేవాయ నమః. ఓం నాగరాజాయ ఓం నమః. భీమాయ దేవాయ నమః. ఓం నాగరాజాయ నమః. ఓం మహతో దేవాయ నమః. ఓం నాగరాజాయ నమః. ఓం నాగరాజాయ నమః. ఓం అనాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. బ్రహ్మణే నమః. మధ్యే మధ్యామృతపాణీయ ఉత్తరాభోజనం హస్తవృక్షాలను పాదవృక్షాలను ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం భోగే ఫలే సకర్పూర నాగవల్లి కలయేదో ముక్తాచూర్ణమాయుక్తం తాంబూలం ప్రదక్షిణాసహిత తాంబూలం సమర్పయామి. సువర్ణ పుష్పదక్షిణాం సమర్పయామి. అధ నీరాజనో. ఓం హిరణ్యపాత్రం మా నాగదేవతకి ఆరతి జరుగుతోంది. మీ చేతులతోనే గంటను మోగిస్తూ ఉండండి. గట్టిగా మోగించాలి. సర్పభయాలు దోషాలన్నీ పోవాలి. ఓం సంఘోరే సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. సమస్తన్ మంగళాని భవంతో నిత్య శ్రీరస్తో నిత్య సర్వమంగళాని భవంతో. ఆనందకర్పూర దివ్య నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కారోమి రక్షాంధారయామి. అందరూ కూడా 2 చేతులతో హారతి కళ్ళకద్దుకోండమ్మా. జై బలో నాగదేవత భగవానికి. నాగరాజ
నాగరాజ భగవానికి జై. భోళాశంకర భగవానికి జై. మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ఆ పుట్ట దగ్గర ఉన్న కొద్దిగా మట్టిని తీసుకొని పుట్ట బంగారాన్ని తీసుకొని అలా చెవులకి అలా అద్దుకోండి, కొద్దిగా బొట్టు పెట్టుకోండి. ఓం అపరాధ నమస్కారాన్ క్షమాపణ నమస్కారం సమర్పయామి. అనేన సర్పదోష నివారణ నాగదేవతా పూజన సర్వం శ్రేయత్లో నాగదేవతా దివ్యచరణారవిందార్పణమస్తు. వ్రతం సువ్రత ఫల సిద్ధిరస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. నాగదేవతా భగవానికి జయ బలో భోళాశంకర భగవానికి జయ బలో భవానీ మాతాకి దుర్గాంబికా మాతాకి జై జై నాగదేవతా భగవానికి. सृष्टिसारं विधि विधि लिखितं मोक्षदक्षं सुभिक्षं गंगांगं दिव्यलिंगं गजमुख विनुतं सान्नपूर्णा समक्षम्. ఈ కోటి దీపోత్సవ వైభవం గురించి సంక్షిప్తంగా మాట్లాడాల్సిందిగా ఈనాటి మా విశిష్ట అతిథి పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ఎల్ నరసింహారెడ్డి గారిని కోరుతున్నాం. శ్రీ 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 రామానుజరెడ్డి చిరంజీవి స్వామివారు, అలాగే శ్రీ అహోబిల జీర స్వామివార్ల పాదపద్మాలకు నమస్కారం. శ్రీ రామేశ్వరరావు గారి దంపతులు, శ్రీ నరేంద్ర చౌదరి గారి దంపతులు, వారి తల్లిగారు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరూ, వేద పండితులు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న అందరి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కార్తీక పౌర్ణమి దీపాలు వెలిగించుకోవడం మామూలుగా అది వ్యక్తిగత విషయంగా పరిగణించబడేది. దాన్ని నరేంద్ర చౌదరి గారు, వారి దంపతులు, కుటుంబం భక్తి టీవీ మాధ్యమంతో ఒక కొత్త ఊపునిచ్చి దీన్ని సామూహిక కార్యక్రమంగా ఒక 4 సంవత్సరాల కింద రూపొందించి ఇవాళ ఈ స్థితికి తీసుకొచ్చినారు. అది చూస్తే అలంకరణ కూడా దేవాలయాల ప్రతీకలు, వేద మంత్రోచ్చారణ, రకరకాల నిమగ్నమైన పూజలతో జరుపుకునే ఈ ఏర్పాటు చేసినారు. అది ఇక్కడ భక్తి టీవీ లాంటి సంస్థలు చేయడం వల్ల మనకి ఇంట్లో ఏమాత్రం కొంచెం ఇబ్బంది ఉన్నాయి ఇట్లాంటి సామూహిక కార్యక్రమాలు చేసుకోవడానికి వీలు కలిగింది. దీపాన్ని దీపంతో వెలిగించమంటారు. అట్లాగే ఇది నరేంద్ర చౌదరి గారి వారిది మొదటి దీపం అయింది. ఆ దీపంతో ఇంకో ఎన్నో దీపాలు వెలుగుతున్నాయి. ఈ పరంపర ఇట్లాగే కొనసాగాలని ఆశిస్తూ మనందరికీ ఆ భగవంతుడు పరమశివుడు, శ్రీమన్నారాయణుడు, శివకేశవులు మన జీవితాలను అర్థవంతంగా తీర్చిదిద్దడానికి ఆశీర్వాదాలు ఇస్తారని ఆశిస్తూ మనందరం ఇప్పటికీ కొంచెం కాలాతీతమైంది. స్వామివారి ప్రవచనం కాగానే ఒక పెద్ద ఎత్తున ఒక ఉత్సవ రూపంలో దీపారాధన జరుగుతుంది. దానికోసం వేచి చూద్దాం. నమస్కారాలు, అందరికీ శుభం కలుగా. అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మై హోమ్ గ్రూప్ అధినేత, ధార్మిక తత్పరులు శ్రీ జూపల్లి రామేశ్వరరావు గారిని ఈ కార్తీక మాస వైశిష్ట్యం గురించి, భక్తి టీవీ కోటి దీపోత్సవం గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామివారి శ్రీచరణాలకు సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే పెద్దలు శ్రీ 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 అహోబిల రామానుజ జీర స్వామివారికి శ్రీపాదపద్మములకు నమస్కారాలు తెలియజేసుకుంటూ,
శ్రీ నరసింహారెడ్డి గారు, మాజీ పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్, మిత్రులు, ఈ యొక్క కార్యక్రమానికి కారకులు శ్రీ నరేంద్ర చౌదరి దంపతులకు, అలాగే ఈ యొక్క కోటి దీపోత్సవానికి ఏర్పాట్లు చేసినటువంటి భక్తి ఛానల్ స్టాఫ్ అందరికీ, ఇక్కడికి విచ్చేసిన భగవద్బంధువులందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్తీక మాసం మనకు ఎంతో ఆరాధ్యమైనటువంటి పండుగ. ఈ యొక్క కార్తీక మాసంలో ఆ శ్రీమన్నారాయణుడు పాల సముద్రంలో యోగ నిద్రలో నుంచి ఈ యొక్క సృష్టి కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి ఉపకరించినటువంటి రోజు. ఆ రోజు వారి యొక్క దర్శనానికి దేవతలందరూ ఆ యొక్క వారి దర్శిస్తూ ఈ యొక్క కార్తీక దీపం పండుగ అక్కడి నుంచి స్వామివారు దీని గురించి సౌకర్యంగా భక్తకోటికి తెలియజేస్తారు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ విచ్చేసినటువంటి వేల మంది భక్తులే కాకుండా ఈ యొక్క భక్తి టీవీ మాధ్యమం ద్వారా కోటాను కోట్ల భక్తులు మన దేశ విదేశాల్లో కూడా ఈ యొక్క పండుగను ఆస్వాదిస్తున్నారు. అందుకు వారికి పరిపూర్ణ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ.